పేరు వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన మనం ఇందాక సిస్టర్ గారు చేసి ఉన్నారు. దానితో పాటుగా మరొకసారి దేవుడు మనతో మాట్లాడాలని మరొకసారి ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా గొప్ప దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు ఆయన. మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి. మీ మాటల ద్వారా మేము మీకు మరింత సమీపస్థులంగా మారుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు అప్పటి అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. విలాప వాక్యములు మన బైబిల్ స్టడీ. ఇందులో మనకు 5 అధ్యాయాలు కనబడుతున్నాయని మనం చూసాం. మొదటి అధ్యాయంలో 22 వచనాలు, రెండవ అధ్యాయంలో 22 వచనాలు, మూడవ అధ్యాయంలో 66 వచనాలు, అలానే 4, 5 అధ్యాయాల్లో కూడా 22 వచనాలు మనకు కనబడతాయి. ఇందులో మొదటి అధ్యాయంలోనే ఈ మొదటి వచనంలోనే జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను అన్న విషయం గురించి గత వారం మనం విన్నాం. ఒక్క దృక్పథంతో ఆలోచించాం, ఒక్క విషయం గురించి ఆలోచించాం గత వారం, మీకు గుర్తుంటే. ఏమిటి ఆ ఒక్క విషయము? వీరు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడంలో విఫలమైపోయారు. ప్రతి 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 7వ సంవత్సరం విశ్రాంతినివ్వాలి వారి దేశానికి. పేదలకు, అడవి మృగాలకు, వీరందరికీ ఉపయోగపడాలి ఆ 7వ సంవత్సరంలో పండే పంట. దాని కొరకై దేవుడు 6వ సంవత్సరంలోనే 6వ సంవత్సరపు దిగుబడి, 7వ సంవత్సరపు దిగుబడి, 8వ సంవత్సరం మళ్ళీ పంట వచ్చేంత వరకు ఆయన దయచేస్తాడని మాట ఇచ్చినప్పుడు ఆయన మాట మీద విశ్వాసం లేకుండా వారే దున్నటం ప్రారంభించారు. ఇది ఎలా ఉంది అని అంటే, అరణ్యంలో ఉన్నప్పుడు మీరు 6 దినములు మన్నాను ఏ నాటికి ఆనాడు కూర్చుకోవాలి. కానీ 7వ దినానికి సంబంధించిన మన్నా మాత్రము 6వ రోజే కూర్చుకోవాలి. దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు ఇశ్రాయేలీలకు వారు అరణ్యంలో ఉండగా. ఏ రోజు మన్నాను ఆ రోజు వారు కూర్చుకొని తినాలి. కానీ 6వ రోజుకు మాత్రం చెప్పినది మీరు ఆ రోజుకు కూర్చుకోవాలి, 7వ రోజుకు సంబంధించింది కూడా మీరు సమకూర్చుకొని పెట్టుకోవాలి. 6వ రోజు కాకుండా 4వ రోజు, 2వ రోజు, రేపు వెళ్ళి ఎందుకు ఈ మన్నాను కూర్చుకోవాలి అని 6 రోజులకు సంబంధించి లేదా వారానికి సంబంధించి ఒక్కటేసారి కూర్చుకొని పెట్టుకున్నారనుకోండి, ఏమవుతుంది? ఆ మన్నా చెడిపోయి పాడైపోయి పురుగు పడుతుంది. అలా దేవుని ఉగ్రత కూడా గురయ్యారు వీళ్ళు. మనం చదువుకున్నప్పుడు నిర్గమకాండం విషయంలో ఆ రోజు ఆ మాట ఎలాగైతే నెరవేర్చబడిందో, ఏ మాట? 6వ రోజు మీరు 7వ రోజుకు సంబంధించింది కూడా సమకూర్చుకొని పెట్టుకోవాలి, అది మీకు చెడిపోదని చెప్పాడు. అంటే దేవుడు లెక్క చూసుకుంటున్నాడు, ఏ రోజు మీరు ఎంత మన్నాను కూర్చుకుంటున్నారు. ఏ రోజు కూర్చుకోవడంతో పాటుగా అది సోమవారమా, మంగళవారమా, బుధవారం అనేది కూడా ఆయన చెక్ చేసుకుంటున్నాడు. ఇశ్రాయేలీలు అరణ్యంలో కొన్ని లక్షల మంది, అన్ని లక్షల మందిలో ఎంతమంది ఆ రోజుకు సమకూర్చుకున్నారు, ఎంతమంది ఎక్స్ట్రాగా రేపటిది కూడా ఈరోజే సమకూర్చుకున్నారు, ఎంతమంది తక్కువ సమకూర్చుకున్నారు, ఇవన్నీ లెక్కలేసుకుంటున్నాడు ఆయన. సాధారణంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన క్యాంపస్ ఉంది, అప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. కొన్ని వందల మంది, వేల మంది వస్తారు సెలక్షన్కి. ఎవరెవరు వచ్చారు అన్నది ఒక రిజిస్టర్లో రాయడమో
లేదా కంప్యూటర్లో డేటా ఎంట్రీ చేయడమో ఏదో ఒకటైతే జరుగుతుంది సాధారణంగా. ఎంతమంది వచ్చి కనీసం వాళ్ళ దగ్గర పేపర్లన్నా తీసుకోవాలి, వాళ్ళ పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇట్లాంటివన్నీ. ఎంతమంది రావచ్చు? ఒక 2000 మంది అనుకుందామండి. పోనీ ఒక 5000 మంది అనుకుందాం. 5000 మందిది అన్ని ఆధార్ కార్డు తీసుకొని, ఫోటో ఐడి ప్రూఫ్ తీసుకొని, ఫోటోలో కనపడుతున్నది నువ్వా కాదా అని చెక్ చేసుకొని, ఆ తర్వాత ఎంట్రీలన్నీ పాస్ చేయడానికి ఎంత టైం పట్టచ్చు? 5000 మందికి సంబంధించి ఒక్క రోజులో అయ్యే పని కాదు అది. 1 డేలో అయ్యే పని కాదు నిజానికి, వాస్తవానికి అయితే. 5000 మంది రికార్డుని ఒక్క రోజులో అది కంప్యూటర్ ఎంట్రీ కావచ్చు, లేకపోతే మాన్యువల్గా రిజిస్టర్లో ఎంటర్ చేయడమైనా కావచ్చు. దానికి తోడు ఎంతోమంది స్టాఫ్ ఉండాలి. మళ్ళీ లైన్లో నిలబడి అనే వాళ్ళు కొందరు, ఎంటర్ చేసే వాళ్ళు కొందరు, ఎంతోమంది పని చేస్తే తప్ప ఆ 5000 మంది రికార్డ్ ఎంటర్ అవ్వడం చాలా కష్టం. అలాంటిది దేవుడు అరణ్యంలో వీరిని ఇన్ని సంవత్సరాలు పోషించాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఎన్ని రోజులు తిరిగారు వీళ్ళు? 40 సంవత్సరాలు తిరిగాడు. 40 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 365 రోజులు. 365 రోజులు, ఇంకా లీప్ ఇయర్ అయితే 366 అనుకుందాం. అన్ని సంవత్సరాలు ఏ మనిషి ఏ రోజు ఎంత కూర్చుకున్నాడు, అది శనివారమా లేకపోతే 6వ రోజు అయితే 7వ రోజు కూడా తీసుకున్నాడా, లేకపోతే మళ్ళీ 7వ రోజు వెళ్ళి వెతుక్కుంటున్నాడా అనేది ఆయన రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాడంటే, మన భూమి మీద ఉన్నటువంటి ఏ కంప్యూటర్ సిస్టమ్స్ కూడా దేవుని యొక్క డేటా క్యాప్చరింగ్ సిస్టంతో పోల్చుకుంటే, డేటాను ఏ రోజుకు ఆ రోజు నమోదు చేసుకునే ఆ స్పీడ్తో పోల్చుకుంటే అది మనం కంపేర్ కూడా చేసుకోలేం. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలుదేరినప్పుడు కాల్బలం వారి యొక్క వీరులు ఎంతమంది అని చదువుకున్నాం ఆ రోజు? 6 లక్షలు. చూద్దాం, అది 6 లక్షల మంది. ఇంకా వాళ్ళ పిల్లలు, వారి యొక్క స్త్రీలు, వృద్ధులు, వారందరూ కలిపితే ఇంకెంత అవుతుందో అది. 12వ అధ్యాయం 37వ వచనం, నిర్గమకాండం 12:37. అప్పుడు ఇశ్రాయేలీయులు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు గాక కాల్బలమే 6 లక్షల వీరులు. ఇంకా పిల్లలు, పెద్దలు, స్త్రీలు, వృద్ధులు, ఇంకెంతమంది ఉన్నారో అందరూ, అంతమంది డేటా ప్రతిరోజు 40 సంవత్సరాలు క్యాప్చర్ చేశాడు ఆయన. పరలోకంలో ఉన్నటువంటి పని ఎంత స్పీడ్గా జరుగుతుందో చూడండి. నాకు తెలిసి మనం ఇక్కడ కంప్యూటర్లు వాడుతున్నాం. పెద్ద పెద్ద కోర్సులు వచ్చాయి ఈ మధ్య, డేటా సైంటిస్ట్ అని, బిగ్ డేటా అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మెషిన్ లెర్నింగ్ అని, ఇలాంటివన్నీ చాలా చాలా కంప్యూటర్ రిలేటెడ్ బిగ్ డేటా అనేది ఒక పెద్ద కోర్స్. ఆ తర్వాత పైథాన్ అనేటువంటివి, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్, అప్లికేషన్స్, ఇలాంటివన్నీ. ఇంత మెకానిజం ఉన్న ఒక దానిని ప్రాసెస్ చేయడానికి కానీ బయట తీయడానికి కానీ చాలా కష్టమైనటువంటి పని. అంటే పరలోకంలో ఉండే స్పీడ్తో పోల్చుకుంటే భూమి మీద దేవుడు ఆవగింజంత స్పీడ్ పెట్టాడు. దీనికి రెట్టింపు స్పీడ్తో నడుస్తూ ఉండొచ్చు పరలోకంలో ఉన్నటువంటి టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం. మీరే ఆలోచించండి. ఈ వారంలో ఒక గుంపు దాను గోత్రం నుండి ఎవరో కొందరు ఎక్స్ట్రాగా మన్నా తీసుకున్నారు. వచ్చే వారము రూబేను గోత్రం నుండి ఎవరైనా తీసుకున్నారేమో, ఆ తర్వాత వారంలో యూదా గోత్రం నుండి ఎవరైనా తీసుకున్నారేమో. అంతెందుకు, ఎరికో పట్టణం మీదకి, ఎరికో గోడలు కూల్చేటప్పుడు మీరు 7 రోజులు దాని చుట్టూ తిరగండి అని చెప్తాడు. ఎరికో గోడల కూల్చివేత మనకు తెలుసుగా, రాహాబను వేశ్య అక్కడ ఉండటం. మీరు ఎరికో గోడల చుట్టూ ప్రతిదినము తిరుగుతూ ఉండాలి, 7వ రోజు 7 మారులు తిరగాలి అన్నప్పుడు వారు దేవుని స్తుతించుచు తిరుగుచు పోగా కోటలు కూలిపోయాయి. ఎరికో గోడలు కూలిపోయినప్పుడు ఆ ఎరికో పట్టణస్థులతో పెద్ద యుద్ధమే జరిగింది. ఇశ్రాయేలీలు గెలిచారు. అన్ని గోత్రాల వారు యుద్ధం చేస్తే మేము యుద్ధం గెలిచామని వారేమో చంకలు ఎగిరిసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ దేవుడు మాత్రం చాలా దుఃఖంతో ఉన్నాడు అక్కడ. కారణం ఏంటంటే అక్కడ ఒక దొంగతనం జరుగుతుంది. దేవుడు వేటినైతే వద్దు అంటాడో, యూదా గోత్రంలో నుండి ఆకానా అన్న వ్యక్తి కొంచెం బంగారం దొంగతనం చేసి పెట్టుకొని ఉంటాడు. బంగారము, వెలగల వస్త్రాలు, వీటన్నిటిని. నేను ఏది తీసుకోవద్దని చెప్పినా కూడా మీరు పట్టుకున్నారు కదా. అంటే అన్ని లక్షల మందిలో
ఎవడు దొంగతనం చేస్తున్నాడో కూడా పరలోకం నుండి దేవుడు డేటా క్యాప్చర్ చేసి పెట్టాడు అక్కడ. అంటే దేవుని యొక్క స్పీడ్ చూడండి, ఆయన గమనం చూడండి. దేవుడు మనిషిని పరలోకం నుండి ఎంత గమనిస్తున్నాడో మనం గమనించాలి. మనం ఏమనుకుంటామంటే, నన్ను దేవుడు చూడట్లేదులే, ఈ ఒక్క తప్పే కదా, ఈ ఒక్క పాపమే కదా, చేసేద్దాంలే అన్నట్లు మనం ముందుకు వెళ్ళిపోతుంటాం. అలానే ఇశ్రాయేలీలు కూడా ఏం చేశారంటే, గత వారం సందేశంలో మనం విన్నది, దేవుడు ఏం చెప్పాడు, 6 సంవత్సరాలు పొలాన్ని పంటను పండించండి, 7వ సంవత్సరం విశ్రాంతిని ఇవ్వండి అని చెప్పాడు. అక్కడ పరలోకంలో ఉండే దేవుడు, నేను నాకున్నటువంటి 1 ఎకరం 2 ఎకరాల పొలాన్ని దున్నుతున్నానో లేదో దేవునికి ఏం తెలుసు అనుకుని మనిషి ఆ భూమికి సెలవు ఇవ్వకపోతే, దేవుడు ఆ భూమికి అంటే నా ఉద్దేశం, ఈ మనిషి ఈ భూమికి సెలవు ఇవ్వకపోతే, సెలవు అంటే హాలిడే, విశ్రాంతి దినం, సంవత్సరము, ఈ భూమి దేవునికి మొరపెడుతుందేమో, దేవా 6 సంవత్సరాలు పండించిన తర్వాత 7వ సంవత్సరం ఇతను నన్ను వదిలేయాలి, అలా వదలలేదు చూడు ప్రభు అని చెప్పిందేమో. ఎందుకంటే దేవుడు భూమితోనే ఆకాశంతోనే మాట్లాడుతుంటాడు. దేవుడు భూమితో ఆకాశంతో మాట్లాడుతుంటాడో లేదో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనుషులతో మాట్లాడినట్టుగా దేవుడు ఈ ప్రకృతితో మాట్లాడుతుంటాడు. మనం చెబితే అవి వింటూ ఉన్నా స్పందించకపోవచ్చేమో, కానీ దేవుడు చెబితే మాత్రం అవి స్పందిస్తూ ఉంటాయి. ఎలా ఉంది చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. చాలు సిస్టర్, మన సందర్భం ఏంటంటే ఇక్కడ ఈ ప్రకృతి వింటోంది దేవుడు చెబితే. దేవుడు చెప్పినట్లుగా ఇది మాట నెరవేరుస్తోంది. దేవుడు సెలవిస్తే దాన్ని నెరవేర్చి తీరుస్తోంది. కాబట్టి విలాపవాక్యములు 1వ అధ్యాయం 1వ వచనంలో, జన భరితమైన పట్టణము ఎట్లు ఏకాకి దుఃఖాక్రాంతమాయను. ఎందుకు ఈ విధమైన దుఃఖం అంటే, ఈ ఆజ్ఞలు, దేవుని యొక్క ఆజ్ఞలు పై పైన చూసి మనము వదిలివేసి విడిచిపెట్టేవి కావు. ఈరోజు ఉత్తర ప్రత్యుత్తరాలుగా కూడా 28వ అధ్యాయం చదివాంగా, ద్వితీయోపదేశకాండము. వచ్చే వారం కూడా ప్రభు చిత్తం అయితే దాన్నే కంటిన్యూ చేద్దాం. ఎంత బాగుంది చూడండి, ఇక్కడ ఎక్కడి నుంచి చదువుకున్నాం మనము, 31వ వచనం నుండి చదివిండాలి. ద్వితీయోపదేశకాండం 28 31వ వచనం నుండి చదివిండాలి. నీ ఎద్దు నీ కన్నుల ఎదుట వధింపబడును కానీ దాని మాంసము నీవు తినవు. ఈరోజు మంచిగా వంట వేసుకొని తిందాం అనుకుని జంతువుని తెచ్చిపెట్టుకుంటే నీ కళ్ళెదుటనే అది వధింపబడుతుంది, కానీ నువ్వైతే దాని మాంసం తిన, వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు దాన్ని. తర్వాత, నీ గాడిద నీ ఎదుట నుండి బలాత్కారము చేత కొనిపోబడి నీ యొద్దకు మరలా తేబడదు. అంటే నీ ఆస్తిని ఎవరు తీసుకెళ్ళిపోతారు. నీ గొర్రె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును, నిన్ను రక్షించి వాడేవాడును ఉండడు. మనం సాధారణంగా ఈ డిసెంబర్ 31వ తేదీ రాత్రి వాగ్దానాలు తీసుకుంటాం. బైబిల్లో మనం ఏవైతే మంచి మంచి ఉంటాయో మనకు ఇష్టమైనవి చూడడానికి, చదవటానికి, అవన్నీ రాసుకుంటాం. మరి ఈ ద్వితీయోపదేశకాండం 28లో 31వ వచనంలో చివరి భాగంలో ఏముంది చూడండి, నిన్ను రక్షించి వాడేవాడును ఉండడు అని ఉంది అక్కడ. ఈ సంవత్సరం నాకు వాగ్దానం ఇదే, నిన్ను రక్షించి వాడేవాడును ఉండడు. ప్రభువా, నన్ను రక్షించేవాడు ఎవడు ఉండడట, మరి నా పరిస్థితి ఏంటి అని ప్రార్థన చేసుకోవాలి. ఇంకంతే, నా వాగ్దానం అదే. ఎందుకు నేను మొదటి నుంచి వాగ్దానాలు డిసెంబర్ 31వ తేదీన వాటిని సమర్థించను అని అంటే, దేవుడు మనకు బైబిల్ మొత్తాన్ని ఇచ్చాడు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మొత్తం ఇచ్చాడు. మనము లక్కీ లాటరీలాగా చిలుక పలకవే అన్నట్లుగా, పలకవే చిలకమ్మ అన్నట్లు, ఆ చిలుక వచ్చి పంజరంలో నుండి ఒక కార్డు తీసుకొని ఇదిగో నీ జ్యోతిష్యం ఇది అన్నట్లుగా మనం క్రైస్తవులను ప్రవర్తించకూడదు. ఇక్కడ ఎంత బాగుంది చూడండి, నిన్ను రక్షించి వాడేవాడును ఉండడు అని ఉంది అక్కడ. మరి ఇది ఎందుకు మనకు డిసెంబర్ 31 వాగ్దానాల్లో కనపడదు? కారణం ఏంటంటే, ఈ వాగ్దానాలన్నీ మనమే రాసుకున్నాం. దేవుని ఉద్దేశం కాదు ఇది. మనమే రాసుకొని మనము అలా అక్కడ కుప్పగా పెట్టేస్తే తీసేసుకుంటాం. సంవత్సరం అంతా చెప్పింటా నేను, బాబు వాగ్దానాలు అంటే అదొక చిన్న జ్యోతిష్యం లాంటిది,
లక్కీ లాటరీ లాగా తీసుకుంటారు. ఇది పొరపాటు, తప్పు. ఒక పాట కూడా ఉంది మనం తెలుగులో, మీకు పెద్దవాళ్ళకి గుర్తుండొచ్చు, గ్రంథ వాగ్దనంబులన్నీ మావి అనే పాట. విన్నారు ఎవరన్నా ఈ పాట? వీలైతే సండేకి ప్రాక్టీస్ చేయండి, బాగుంటుంది. పాట ఏమో గ్రంథ వాగ్దనంబులన్నీ నావి అని పాడతాం, గ్రంథ వాగ్దనంబులన్నీ మావి అని పాడతాం. కానీ డిసెంబర్ 31కి మాత్రమే ఈ వాగ్దానం ఒకటి నాదే అని అనుకుంటా. ఎందుకు అబద్ధికులుగా మారాలి? క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు క్రొత్త అబద్ధం ఆడుకుంటామా ప్రతిసారి? సారీ, మేము పాత అబద్ధాలు ఆడుతున్నామంటే అనుకోవడం ఎందుకు? ఎవ్రీ ఇయర్ అదే తప్పే. నాకు చాలా బాధ అవుతుంటుంది. ఏదో ఒక కారణం ఈ సంఘం విడిచిపెట్టదండి, వాగ్దానాలు పెట్టలేదని నా మీదకి గొడవకు వస్తారు, వాగ్దానాలు పెట్టకపోతే ఎట్లా అని అంటారు అని సెక్రటరీలుగా ఉన్నవారు సంఘాన్ని సంతోషపరచడానికి అక్కడేమో వాగ్దానాలు పెట్టేస్తారు. కొందరు వాక్యం అర్థమైన వాళ్ళు మాత్రం తీసుకోకుండా వెళ్ళిపోతారు. వాక్యం అర్థం కాని వాళ్ళు పరిగెత్తుకుని ఏమొచ్చిందన్న లక్కీ లాటరీ, ఫ్రీ ఫ్రీ ఫ్రీ. తెలుగులో మనకు ఫ్రీ ఏది వచ్చినా కూడా అదేదో తాగేస్తామంటారు కదా, ఆ టైప్ అనమాట. అట్లా చేయకూడదు. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మరి ఇలాంటి వాక్యాల పరిస్థితి ఏంటి? 28 ద్వితీయోపదేశ కాండంలో ఇంకా చూడండి, 32వ వచనం, 32వ వచనం మొదటి భాగం చూడండి. నీ కుమారులను నీ కుమార్తెలను అన్యజనమునకు ఇయ్యబడుదురు, వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లా చూచి క్షీణించిపోవును కానీ నీ చేత నేమీ కాకపోవును. ఇప్పుడు ఇంకొక ఇదే వచనంలోనే నీ కన్నులు ... క్షీణించిపోవును అని వాగ్దానం రాసుకోగలవా చెప్పండి? నీ కన్నులు క్షీణించిపోవును అంటే లోపలికి వెళ్ళిపోతాయి, ఇంకా పూర్తిగా క్షీణించిపోతాయి. అలా అబద్ధాలు రాసుకోకూడదు. దేవుని గ్రంథంలో ఆశీర్వాదాలు, శాపాలు రెండు ఉన్నాయి. దీవెనలు, ఆశీర్వాదాలు, తర్వాత ఇలాంటి శాపాలు కూడా ఉన్నాయి. కానీ మనం కేవలం దీవెనలు ఒకటి రాసుకుంటాం. మంచిదే, దీవెనలు రాసుకోవడం మంచిదే. ఎవడెవడో దొంగతనం చేసి వచ్చాడు, ఆ రోజు వాగ్దానం తీసుకున్నాడు, నిన్ను ఎవరు పట్టుకోరని. అది దొరికింది. మరి ఇలాంటి వాడిని పట్టుకోవాలి అవుతా? దొంగతనం చేసి వచ్చినండి, హత్య చేసినండి, ఇక్కడ ఇలాంటివన్నీ చేసినప్పుడు, తప్పులు చేసినప్పుడు పట్టుకొని వెళ్ళాలి కదా. ప్రభువా, నాకు వాగ్దానం ఎవరు పట్టుకోరని చెప్పావు, కానీ గేట్ దగ్గర కాసుకొని ఉన్నారు, నేను బయటకు వస్తే పట్టుకోవాలన్నట్లు. మరి దేని ప్రభువా నీ వాగ్దానం చెల్లలేదు అనుకుంటే? మనసులో దేవుని వాక్యం ఉండాలి, కానీ పేపర్ ముక్కలో ఉండటం, చిన్న కార్డు ముక్కలో ఉండటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఆల్ రైట్. కాబట్టి ఈ సంవత్సరమైనా కనీసం మనలో మార్పు వస్తే బాగుంటుంది. ఇర్మియా గారట యూదా దేశంలో 41 సంవత్సరాల 6 నెలలు ఆయన యొక్క పరిచర్య. ఇర్మియా గ్రంథం మనం చదివితే అర్థమయ్యేది ఏంటంటే 41 సంవత్సరాల 6 నెలలు, 41 years 6 months. నేను ఈ సంఘంలో మీ మధ్యలో పరిచర్య చేస్తూ ఇర్మియా గారి యొక్క పరిచర్యలో కనీసం 50% నేను కంప్లీట్ చేయలేదు, 50% కూడా నేను రీచ్ అవ్వలేదు. ఆయన 41 సంవత్సరాల 6 నెలలు చెప్పినా చివరికి ప్రజలు వినక జనభరితమైన పట్టణము ఏకాకైపోయిందట. ఎప్పుడు ప్రజలతో నిండుకున్నటువంటి పట్టణం విలాపవాక్యంలో ఎక్కడుంది? ఇర్మియా గ్రంథం పక్కనే ఉంది. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయము 51, 52 ఇవన్నీ చదువుకుంటూ పోయిన తర్వాత పక్కనే కనబడుతుంది మనకు విలాపవాక్యం. ఏమిటా దుఃఖము అని అంటే, పట్టణం చూడండి ఎంత అందంగా ఉందో ఒకప్పుడు, ఇప్పుడు చూస్తే అలా అయిపోయింది. కారణం ఏంటంటే ఇలాంటి దేవుని ఆజ్ఞలను పాటించకపోవటం ఎంతో వారు చేసుకున్నటువంటి శాపం అది. ఇంకా 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం. నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేది, నువ్వు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదు. ఇది కూడా ఒక వాగ్దానం. అసలు నాకు తెలిసి ఈ సంవత్సరం వాగ్దానాలన్నీ ఇవే రాయండి. ద్వితీయోపదేశకాండం 28, 15 నుంచి 68వ వచనం వరకు ఉన్న వాగ్దాన ఐఎమ్ ఓకే, నేను నిజంగా సపోర్ట్ చేస్తాను వాగ్దానాలకి. సరే, ఏమంటే ద్వితీయోపదేశకాండం 28, 15వ వచనం నుండి 68 వరకున్న వాగ్దానాలే మనం సంఘంలో రాసుకుందాం. ఈ కండిషన్ మీద అయితే నేను పూర్తిగా
నా మద్దతును తెలియజేస్తాను. ఎంతమంది రాసుకుందాం చెప్పండి? చేస్తారు. ఓకే, గుడ్. చూసారా ఎంత కష్టమో? వద్దు. 33వ వచనంలోని చివరి మాట, 33వ వచనంలోని చివరి మాట, నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదు. ప్రభువా, ఈ సంవత్సరం నాకు వాగ్దానం ఇచ్చావు తండ్రి, నువ్వు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడవు ప్రభువా. ఇదే కదా మనం 31వ తేదీ ప్రార్థన చేసేది. నువ్వు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడవు ప్రభువా అని మనము 31వ తేదీ రాత్రి తీసుకున్నాక ఆ మాట ఎప్పుడెప్పుడు నెరవేర్చబడుతుందా అని జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మొత్తం ప్రార్థన చేసుకుందాం. డిసెంబర్ 31వ తేదీ మళ్ళీ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, సంవత్సరం అయిపోయింది, నేను ప్రార్థన చేస్తున్నా, ఇంకా నాకు ఈ హింస బాధ కలగలేదు, ఏంటి ప్రభువా అని అడుగుదామా చెప్పండి? నో, ఇట్ ఈస్ అ వెరీ స్ట్రేంజ్ కాంబినేషన్. మనం అడగం. కాబట్టి ఇక మీద భవిష్యత్తులో ఎక్కడైనా మనకి ఇలాంటివి కనపడితే, ఇలాంటి పద్ధతులు ఆయా సంఘాలలో వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత మనం వాళ్ళకి చెప్పాలి. ఒకప్పుడు ఎవరో ప్రవేశపెట్టారు, దాన్ని మనం పాటించాలి. ఇప్పుడు మనం మార్పు చేయడం ప్రారంభించామనుకోండి, ఇప్పుడు మనం మార్పు చేయడం ప్రారంభిస్తే ఎన్నో సంవత్సరాలకు ఇది ఫలించి నిజ స్వరూపం దాలుస్తుంది. ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా వాగ్దానాల మీద ప్రేమ, ప్రీతి అలాంటివి ఉంటే మీరు మోసపోయారు. ఆ ఆచారం వలన మోసపోయారు, నిజంగా మోసపోయారు. మీకు జరిగిండొచ్చేమో, నాకు ఈ వాగ్దానం వచ్చిందండి, ఆ వాగ్దానం ప్రకారమే జరిగింది, ఎట్లుంటే అట్లే జరిగింది అని కొందరికి జరిగిండొచ్చేమో. కొందరు దాని విషయంలో తృప్తి చెందిండొచ్చు. ఆఫ్ కోర్స్ అలాంటిదే జరిగింటే ఆ కార్యము వాగ్దానం వలన జరిగిందని మనం అనుకోకుండా, దేవుని నువ్వు ప్రార్థించావు కనుక, దేవుని మీద ఆధారపడ్డావు కనుక నీకు సహాయం చేశాడు అని అనుకోవాలి. అంతేగాని సంవత్సరం నాకు వాగ్దానం వచ్చింది కాబట్టి నాకు ఇది జరిగింది అనే మూఢనమ్మకంలో, ఆచారంలోకి వెళ్ళిపోకూడదు. అలాంటివి జరిగితే మనల్ని మనమే మోసపుచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఆల్ రైట్, వచ్చేద్దాం. అయితే ఈరోజు మీకు స్క్రీన్ మీద ఒక లిస్ట్ చూపించబోతున్నాను. 119 కీర్తనను పెట్టుకొని ఒక లిస్ట్ చూద్దాం. విలాపవాక్యములలో ప్రతి అధ్యాయంలో 22 వచనాలు. దాని వెనుక ఏమై ఉండవచ్చు ఉద్దేశము అని ఆలోచిస్తే కొంచెం వరకు మనకు అర్థమయ్యేది. హెబ్రీ భాషలో 22 అక్షరాలు మనకు కనబడతాయి. మన ఇంగ్లీష్లో ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ అని ఎలాగైతే ఉన్నాయో కనబడుతుందా లిస్ట్ మీకు నీట్గా? కొంచెం కష్టంగా ఉందేమో కదా. లైట్స్ ఆఫ్ చేస్తే కనబడచ్చు. బగ్గి ఈ లైట్ కూడా ఆఫ్ చేయాలి. నీట్గా కనబడుతుందా? వెనకలో ఉన్న వాళ్ళు మీకు కనబడుతుందా? వెనకలో ఉన్న, ఓ వెరీ గుడ్, మీ కంటి చూపు చాలా బాగుంది. అట్లయితే గుడ్, యు ఆర్ గ్రేట్. ఒకసారి 119 కీర్తన తీసి పెట్టుకుందాం. 119 కీర్తన. నా స్టిక్ ఏమైంది? నూట 19 కీర్తనను మీరు గమనిస్తే 176 వచనాలు కనబడతాయి మనకు. పరిశుద్ధ గ్రంథంలో సుదీర్ఘంగా కనబడే ఒక గీతము, ఒకవేళ అధ్యాయం అనుకుంటే అధ్యాయము. 176 వచనాలను 22 భాగాలుగా విభజించారు. మొదటి భాగం 1వ వచనం నుండి 8వ వచనం వరకు. ఆ మొదటి భాగం అంతటిని చిన్న అక్షరంలో హెబ్రీ పదం కాదు, అక్షరం, హెబ్రీ అక్షరాలలో ఉన్నటువంటి ఆలెఫ్ అనే దాంతో చూపించారు. ఆలెఫ్ అని మీకు హెబ్రీ అక్షరం కనబడుతూ
దాని యొక్క లిటరల్ మీనింగ్ కొంచెం పెద్దగా చేయండి, మరి జూమ్ చేయండి. ఒక్కొక్క అక్షరం దగ్గరకు వచ్చినప్పుడు వద్దాం మనం అవసరమైతే. ఇప్పుడు ఓకే కదా అందరికీ? ఇంకా కొంచెం పెద్దగా చేయడానికి ఛాన్స్ ఉందా? వెరీ గుడ్. ఇప్పుడు బాగుంది చూడండి. మొదటి అక్షరం ఆలెఫ్. దాని లిటరల్ మీనింగ్ ఏంటంటే ఎద్దు, సామర్థ్యం, లేదా ఒక లీడర్, నాయకుడు. ఆత్మీయంగా ఆలోచిస్తే ఎవరా నాయకుడు? మనకు ఆరంభం ఎవరు? అది దేవుడు. దేవుని యొక్క శక్తి చేత ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించాను. సర్వశక్తి గల దేవుడు. దీని కొంచెం ఈ రెఫరెన్స్ చూపిద్దాం. మీరు జరుపుతూ ఉండాలి మూమెంట్కి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఇన్ ద బిగినింగ్ గాడ్, ఆయనే నాయకుడు, ఆయనే సృష్టికర్త. దీని పక్కన నంబర్స్ ఉన్నాయి చూడండి. ఈ నంబర్స్ మీరు గమనిస్తే ఇవన్నీ కరెక్టే కదండి. 1 2 3 4 5 6 7 8 9 ఇంకా చూపించింది పై. 10 తర్వాత 20, 20 తర్వాత 30, 40, 50, 60, 70. ఈ నంబర్స్ ఏంటంటే హెబ్రూ లెటర్స్కి ఉన్నటువంటి స్పెషాలిటీ. హెబ్రీ భాషలో ఉన్నటువంటి అక్షరాలకు ఓ ప్రత్యేకత ఏంటంటే ఆ అక్షరాలు మాత్రమే కాదు, న్యూమరికల్ వాల్యూ కూడా. న్యూమరికల్ వాల్యూ అంటే ఎలా చెప్పాలి మీకు? మొదటి అక్షరం యొక్క విలువెంత? నంబర్ 1 1. రెండవ అక్షరం యొక్క విలువెంత అని అంటే 2. అలా 10 వరకు అలానే కొనసాగించి 10 దాటిన తర్వాత వచ్చే అక్షరాలన్నిటికీ వాల్యూని మార్చుకుంటూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని అక్షరాలు కలిపితే పదం అవుతుంది. ఇప్పుడు మన పేర్లు ఉన్నాయి. ఇప్పుడు సింపుల్గా షార్ట్గా తీసుకోవాలంటే 2 అక్షరాలు ఉన్నటువంటి ఒక పేరు. మాకు ఇక్కడ రాజు, 2 అక్షరాలు రాజు. ఈ రాజు అనేది హిబ్రీలో రాయాలి అని అంటే ఆ అక్షరాలు ఉపయోగిస్తాం. ఈ అక్షరాలు ఉన్నాయి చూసారా, ఈ అక్షరాలు ఉపయోగించి అలా రాసేస్తాం. వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే అక్షరాలతో పాటుగా ఒక్కొక్క అక్షరానికి ఈ వాల్యూ కూడా తీసుకుంటారు. నంబర్స్ మనలాగా ఆఈలు ఏబిసిడీలు నేర్చుకున్నాక మళ్ళీ నంబర్స్ నేర్చుకుంటాం. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 అలా నేర్చుకుంటాం. కానీ హెబ్రీ భాషలో వీరి అక్షరాలకు ఒక వాల్యూని కూడా అసైన్ చేసి పెట్టారు. ఒక మనిషి యొక్క పేరు వీళ్ళ అక్షరాలతో అయినా రాసుకుంటారు, లేదా న్యూమరికల్ వాల్యూస్ని చూపించుకుంటూ ఈ వాల్యూని జాయిన్ చేస్తే వాళ్ళ పేరు వచ్చేస్తుంది. అలాంటి కాంబినేషన్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ ఇది. అయితే మీరు గమనిస్తే 22 అక్షరాలు, 22 లెటర్స్. మొదటి అక్షరం ఏమో లీడర్, నాయకుడు, స్ట్రెంగ్త్, బలం. ఆయన ఎవరో కాదు, ఆయన శక్తి చేత ఈ సృష్టిని అంతటిని ఆయన చేసి ఉన్నాడు అనేటువంటి మీనింగ్ మనకి ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత రెండవది 119 కీర్తన 9వ వచనం నుండి 16వ వచనం వరకు బేత్ అని కనబడుతుంది. బేత్ అంటే ఇల్లు, హౌస్ లేదా టెంట్. 2వ అక్షరం. దాని మీనింగ్ చూడండి, లిటరల్ మీనింగ్ ఎలా ఉందో. బేత్ అనే అక్షరానికి అర్థం ఇల్లు లేదా గుడారం. దేవుడు ఈ సృష్టిని అంతా చేసిన తర్వాత ఒక చక్కటి గుడారాన్ని మన కొరకు చేసాడు. ఏమిటా గుడారం? ఆయన అరచేతుల మీద మనల్ని చెక్కాడు, శరీరం అనే గుడారం. దానితో పాటుగా ఈ క్రియేషనే, ఆకాశము క్రింద ఉన్నటువంటి సృష్టి అంతా మనిషి నివసించుటకు నివాసయోగ్యముగా, మనిషి నివసించుటకు నివాసయోగ్యంగా మార్చాడు. కొంచెం పక్కకి వెళ్దాం, ఈ రెఫరెన్స్ చూద్దాం. 1వ అధ్యాయం 1వ వచనంలోనే హీ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఎవరి కొరకు చేశాడు? మనిషి నివసించుటకు, మనుషులకు నివాసయోగ్యంగా మార్చాడు. ఆ సీక్వెన్స్ చూడండి, ఆ పదాలు, దాని భావం. పక్కకు రండి నాన్న. ఆలెఫ్ అంటే దేవుడు ఒక గుడారాన్ని చేశాడు మనిషి నివసించుటకు. ఈ సృష్టి అనే గుడారం, ఆకాశము క్రింద సూర్యచంద్ర నక్షత్రాలు, ఈ భూగోళం, అందులో మానవుడు. అందుకే రెండవ దానికి ఇల్లు లేదా గుడారం. దాని మీనింగ్ చూడండి ఎంత బాగుందో. తర్వాత గిమేల్,
మనకు 119 కీర్తన 17వ వచనం నుండి 24వ వచనం వరకు ఇది ఒక సెక్షన్గా కనబడుతుంది. గీమెల్. దీనిలో కైండ్నెస్ లేదా మూవ్మెంట్ లేదా గివింగ్, ఇవ్వటము, దేవుని యొక్క దయా దాక్షిణ్యం, దాని గురించి మాట్లాడుతూ 119 కీర్తన 17వ వచనం చూపిస్తున్నాడు. ఈ 17వ వచనంలో, నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. డీల్ బౌంటిఫుల్లీ విత్ యువర్ సర్వెంట్. ఏదైనా తోటలో వీరు తప్పు చేసినప్పుడు వారిని ఏదైనా తోటలోంచి గంటి వేశాడే కానీ ప్రాణాలతో వారిని తిరిగి బ్రతికించి మరో అవకాశం ఇచ్చాడు. ఆయన దయ అంతగా మన మీద ఉండిపోయింది. తర్వాత 4వ అక్షరము 119 కీర్తనలో 25 నుండి 32వ వచనం వరకు దాలెత్ అంటే డోర్, ద్వారం. ఇంకా ద్వారం అంటే ఇక మనకు గుర్తొచ్చేయాలి, ఎవరు ఆ ద్వారం? మనిషి పాపం చేసినప్పుడు నేనే పరలోకపు ద్వారాన్ని తెరుచుకొని మీ దగ్గరికి వస్తానని ఆ రోజు ఆదికాండం 3వ అధ్యాయంలోనే ఆయన హామీ ఇచ్చాడు. ఏం హామీ ఇచ్చాడు చూద్దామా? ఆదికాండం 3వ అధ్యాయంలో 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదును, అది నిన్ను తల మీద కొట్టును అని ఆయన వస్తాడు ఒకరోజు. ఆయనే ద్వారం మనము వెళ్ళటానికి పరలోకానికి. డోర్, హ్యూమిలిటీ, యాక్సెస్, పాత్వే. కొంచెం మూవ్ చేయమా ఇది. యోహాను సువార్త 10:9వ వచనంలో ఎవరు ఆ ద్వారం అనేది తెలియజేస్తున్నాడు. దేవుడే ద్వారం. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. బైబిల్ స్టడీ కదా, చక్కగా నేర్చుకుందాం. 10వ అధ్యాయము 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచునుండును. ఇలా యేసు ప్రభువే ద్వారం అని 4వ అక్షరం చూపిస్తోంది. నెక్స్ట్ లెటర్ చూద్దాం. హే అంటే విండో లేదా బ్రెత్, ఊపిరి. రెవల్యూషన్ లేదా గ్రేస్, దీని గురించి మాట్లాడుతూ జెనెసిస్కి వద్దామా. దేవుడు నరుని చేసిన తర్వాత తనలో ఉన్న జీవవాయువును, జీవవాయువు అంటే తనలో ఉన్నటువంటి జీవమును నరుని యొక్క నాసికారంధ్రములలోకి ఊదాడు. అప్పుడు నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. ఇంతవరకు మనకు సులభంగా అర్థమయ్యే విషయం. చూద్దాం అది కూడా. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరు నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని నీకు ప్రాణం పెట్టి, అనగా నా ఊపిరి నీకిచ్చి నిన్ను బ్రతికించింది నేనే అని చెబుతున్నాడు దేవుడు. నా ఊపిరి అంటే ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని మనలోనికి ఊది మనకు జీవం ఇచ్చాడు. ఆల్ రైట్. ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆనాడు నాసికారంధ్రములలోనికి జీవవాయువు ఆదికాండంలో ఊదితే, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మన ఆత్మ బ్రతకడానికి మరొకసారి ఆయన ఊదవలసి వచ్చింది. అది తిమోతి గారికి రాసిన 2వ పత్రిక. మనకు ఆదికాండమే ఎక్కువ గుర్తుంటుంది క్రైస్తవ సమాజానికి. క్రొత్త నిబంధనలో ఉన్న విషయం అంత గుర్తుండదు. మనం నమ్ముతాంగా శరీరము ఉంది, ఆత్మ ఉంది. శరీరం బ్రతకడానికేమో నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదాడు. ఆత్మ బ్రతకడానికి ఏం చేశాడంటే ఆయన ఆత్మ బ్రతకడానికి తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో 16-17 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. దైవజనుడు
సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు ఇక్కడ దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అన్నది చూడండి. ఇక్కడేమో తెలుగులో దైవావేశము అని ఉంది. ఒకవేళ ఇంగ్లీష్ బైబిల్ ఉంటే అదే వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇంగ్లీష్ బైబిల్లో తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. వీలైతే చూపించండి మా స్క్రీన్ మీద ఇంగ్లీష్ బైబిల్. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3 ఏ వర్షన్ చూపిస్తారంటే NIV చూపించండి, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్. ఏం వింటున్నాం? మనిషి శరీరంతో బ్రతకడానికి నాసికారంధ్రాల్లో దేవుడు జీవవాయువుని అవుతాడు. ఆత్మ బ్రతకడానికి ఇంకో పదాన్ని ఉపయోగించాడు బైబిల్లో. తెలుగులో మనకు కనపడదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఆల్ స్క్రిప్చర్ ఈజ్ గాడ్ బ్రెత్ అని ఉంటుంది చూడండి. అక్కడ ఏ పదాన్ని ఉపయోగించాడు? BREATH, బ్రెత్. ఇప్పుడు ఇదే NIVలో జెనసిస్ 2nd chapter 7th verse చూడండి. జెనసిస్ 2nd chapter 7th verse. నాకు కనపడట్లేదు సైడ్ వ్యూలు కాబట్టి. ఇక్కడ చూసారా? Then the Lord God formed a man from the dust of the ground and breathed into his nostrils. Breathed. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో breathed, BREATH. మనం కూడా ఎప్పుడైనా ఊపిరి ఆడకపోతే నాకు బ్రీదింగ్ ఆడట్లేదండి, బ్రీదింగ్ అంటుంటారు. హాస్పిటల్లో లంగ్స్లో ప్రాబ్లం ఉండి ఊపిరి పీల్చలేకపోతే డాక్టర్స్ ఏమా బ్రీదింగ్ వస్తుందా అని అంటుంటారు. బ్రీదింగ్ అంటే ఏంటి? ఊపిరి, శ్వాస. అలా దేవుడు ఏం చేశాడంటే శరీరం బ్రతకడానికి ఆదికాండం 2వ అధ్యాయంలో ఈ నాసికారంధ్రంలోకి గాలి ఊదాడు, అది జీవవాయువు. ఆత్మ బ్రతకడానికి సేవకుల ద్వారా, దానికంటే ముందు పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా, యేసు ప్రభు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన నోటి ద్వారా, యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల ద్వారా, ఆ తర్వాత ఈరోజు మనతో ఈ బైబిల్ గ్రంథం ద్వారా, వివిధ రకాలైన సువార్త సేవకుల ద్వారా మనలోనికి వాక్యాన్ని ఊదుతున్నాడు ఆయన. అదే చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ చూసారా? Then the Lord God formed a man from the dust of the ground and breathed into his nostrils the breath of life. Breathed అనే పదాన్ని ఉపయోగించాడు. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. అక్కడ కూడా బ్రెత్ అనే పదాన్ని ఉపయోగించాడు. ఇవన్నీ ఈరోజు మనల్ని బ్రతికించుచున్నది ఏమిటి అని అంటే, పాట కూడా రాసుకున్నాగా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదలలో నెమ్మదినిచ్చెను. దేవుని వాక్యం మనల్ని ఎలా బ్రతికించింది? అదే ఆదికాండంలో ఆదాము గారైతే ఏమని పాడుకోవాలి? నీ జీవవాయువే నన్ను బ్రతికించెను అని నాసికారంధ్రములలో ఊదబడిన ఆ గాలిని బట్టి ఆదాము గారు పాడుకోవాలి. మనకు వాక్యం యొక్క విలువ అర్థమైంది కనుక మనం ఏం రాసుకున్నాం పాట? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. మళ్ళీ ఆ కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వంస్త్రము దేవా. ఆ కృపాశక్తి దైవశక్తి కలిగి ఉన్న యేసు ప్రభువే, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో కృపాసత్య సంపూర్ణుడిగా నివసించెను. ఆయన ఊదిన వాక్యమే మనల్ని ఈరోజు ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఎలా ఊదాడు ఆ వాక్యము అని అంటే, ఇదిగో, ఆల్ స్క్రిప్చర్ ఈజ్ గాడ్ బ్రెత్. తెలుగు బైబిల్లో దానిని ఏ పదాన్ని ఉపయోగించాడు? దైవావేశము వలన కలిగిన అనే పదాన్ని ఉపయోగించాడు. కాబట్టి ఆత్మ మనల్ని బ్రతుకుతుంది అనంటే, ఎవరి కృప వలన మన ఆత్మ జీవిస్తోంది అనంటే అది దేవుని వలననే, దేవుడిచ్చినటువంటి వాక్యం వలననే.
మనం ఎన్నోసార్లు పాడుకున్నాగా, నీ వాక్యమే నన్ను బ్రతికించెను అని. ఇప్పుడు మీకు స్ట్రక్చర్ అర్థమైంది, ప్యాటర్న్ అర్థమైంది. ఎలా బ్రతికించింది ఆయన వాక్యం అని అంటే, ఒకప్పుడు శరీరం బ్రతకడానికి దేవుడు నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదాడు. ఆత్మ బ్రతకడానికి తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన వాక్యాన్ని మన మధ్యలోనికి అలా పంచిపెట్టాడు, ఇలా ఇచ్చాడు, వెదజల్లాడు, సమృద్ధిగా వెదజల్లాడు. ఆలోచించండి ఈ విషయాలు. ఆల్రైట్, వెళ్ళిపోదాం, మా లిస్ట్కి వెళ్దాం. ఎందుకు వచ్చాం మనం ఈ విషయాలన్నిటికీ? ఎందుకు వచ్చాము ఇక్కడికి అని అంటే, ఆ లిస్ట్ దగ్గర నుంచి వచ్చాము మనం. చూసారా, ఇది ఎన్నో అక్షరం? సీరియల్ నెంబర్ చూపించండి. నంబర్ 5, ఏ అంటే చాలా స్టైల్గా, మోడర్న్గా కార్పొరేట్ కంపెనీస్లో పనిచేసేవాళ్ళు హలో హాయ్ అని పిలుచుకునేది ఒక స్టైల్. ఇంకొక స్టైల్ ఈ మధ్య ఎక్కువగా అక్కడక్కడ కనబడుతుంది, హే అంటుంటారు. HEY, హే అని రాస్తుంటారు వాట్సాప్లో కూడా, హే. ఇక మీద ఆ HEY గుర్తున్న ప్రతిసారి మనకి ఈసారి HEH గుర్తుండాలి. HEH ఏంటి? హే అంటే, హే అంటే ఇదిగో దేవుడు ఊదాడు కనుక నేను నిన్ను హాయ్ హలో అనగలుగుతున్నాను. దేవుడే నన్ను బ్రతికించకపోతే నిన్ను హాయ్ హలో కూడా అనే అవకాశం లేదు. ఆల్రైట్, గుడ్, లెట్స్ కమ్ బ్యాక్. 119 కీర్తన. అసలు మనం ఈ లెటర్స్ అని ఎందుకు చూస్తున్నాము? విలాప వాక్యాల్లో 22 వచనాలు, 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో 66, 4, 5 అధ్యాయాల్లో 22 ఉన్నాయి. ఇందాక ఆ 22 ఈ అక్షరాల పరిస్థితి ఏంటి, దానికి ఉన్న సంబంధం ఏంటి అనేది మనం చేస్తున్నటువంటి ఒక చిన్న రీసెర్చ్. ఈ అక్షరాలు ఎక్కడైనా కనపడుతున్నాయా అని వెతికితే మనకు 119 కీర్తనలో కనపడ్డాయి. 119 కీర్తన. ఎన్నో దగ్గరకు వచ్చాయి మనం? 119 కీర్తన 33వ వచనం నుండి 40వ వచనం వరకు ఉన్నటువంటిది హే. హే అయిపోయింది కదా, విండో, బ్రెత్, ఇవన్నీ. తర్వాత ఎందుకు దీన్ని విండో అని కూడా అన్నారు మీరు ఆలోచించండి. కారణం ఏంటంటే, అప్పుడప్పుడు ఇంట్లో తలుపులు అన్నీ మూసేసుకొని పడుకుంటాం మనం. వాస్తవానికి అది రాత్రి అయినప్పుడు కొంచెం గాలి ఆడడానికి ఏం తెరచమని చెప్తాము? ఇంట్లో ఎవరైనా పక్కన ఉంటే, ఏ డోర్ తెరిచి రాత్రి నిద్రపోతాం అంటామా? నో, ఆ విండో తెరవడానికి కొంచెం గాలి వస్తుందంట. సో అలా ఊపిరాడడానికి కిటికీ తెరుచుకొని కూర్చుంటాం. అందుకే దీన్ని విండో, బ్రెత్, ఊపిరి అని పిలుచుకున్నాడు. ఓకే, వావ్. ఇది అయిన తర్వాత వావ్ ఎంత బాగుంది కదా అన్నట్లుంది. హుక్, నెయిల్, VAV, వావ్. ఆల్రైట్, ఎన్నో వచనం నుండి? 41వ వచనం నుండి 48. హుక్ లేదా నెయిల్, కనెక్షన్, లింక్, మ్యాన్, జాయినింగ్ అని. దీని వచనం చూడండి ఏముందో. ఎక్సోడస్ 27వ అధ్యాయం 10వ వచనం, హుక్స్ ఆఫ్ సిల్వర్. ఇది మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? గుడారం దగ్గర తీసుకెళ్తాను, ప్రత్యక్ష గుడారం దగ్గరకి. 27వ అధ్యాయంగా 27:10 నిర్గమకాండ. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇతడివి, ఆ స్తంభముల వంకులను వాటి పెండబద్దులను వెండివి. అంటే ఒకదానికి ఒకటి లింక్ చేస్తున్నటువంటిది హుక్స్ ఆఫ్ సిల్వర్. యేసు ప్రభు మనకు మధ్యవర్తిగా, దేవునికి మనకు మధ్యవర్తిలో కనెక్టర్లా కనబడుతున్నాడు. కమ్ దిస్ సైడ్ మా. నెక్స్ట్ లెటర్ చూద్దాం. జైన్, వెపన్ లేదా స్వాడ్, ఇది ఒక ఆయుధం అట. ఈ భూమి మీద వచ్చిన మనకు వరుస క్రమం మనం చూస్తే, యేసు ప్రభువు నీకు తోడుగా ఉండగా నువ్వు పట్టుకోవాల్సినటువంటిది ఆత్మ సంబంధమైన ఆయుధం. దానితో నువ్వు సాతానును ఓడించాలి. ఇక్కడ ఎఫెసియన్స్ అన్నాడంటే 6వ అధ్యాయం చెప్తూ ఉండొచ్చు. తీసుకెళ్ళి మా పక్కకి చూపించండి రెఫరెన్స్. చూసారా, 6:17. మనం పోరాడవలసినటువంటిది అపవాదితో. ఓ నరుడా, భూమి మీదకి వచ్చిన నీకు ఎల్లప్పుడూ ఒక యుద్ధం ఉంటుంది. అపవాదితో పోరాటం, అపవాది సాతానుతో పోరాటం. వాడిని జయించాలంటే నీకు ఒక ఆయుధం ఉండాలి. ఏమని చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మరియు రక్షణాయను శిరస్త్రాణమును దేవుని వాక్యమను
ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. భూమి మీదకి వచ్చిన నీవు యేసు ప్రభువును కలిగి ఖడ్గాన్ని పట్టుకో. ఏ ఖడ్గం అది? ఆత్మ సంబంధమైన దేవుని వాక్యం, పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఆ ఖడ్గమును చేత పట్టుకొని నువ్వు పోరాడవలసిన యుద్ధం ఒకటి ఉంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ లెటర్. టైం సరిపోదు మళ్ళీ మనకు. నెక్స్ట్ చేట్ 119 కీర్తన. 119 కీర్తన ఎన్నో వచనము? 57 నుండి 64 వరకు. ఫెన్స్ లేదా వాల్, ఒక గోడ, కంచె, లైఫ్ బౌండరీ, న్యూ బిగినింగ్, నూతన ప్రారంభం, ఇవన్నీ. వచనం చూద్దాం. లేవియాకాండం 18:5. లేవియాకాండం 18:5 ఏం చెబుతుందో లేవియాకాండం 18:5 చూద్దాం. మనిషికి కంచె. ఒక మనిషి భద్రంగా జీవించాలి భూమి మీద అంటే ఏం చేయాలి? అసలు మనం కాంపౌండ్ వాల్ ఎందుకు వేసుకుంటాం ఇంటికి? లోపలికి పశువులు, జంతువులు, దొంగలు ఎవరంటే వాళ్ళు రాకుండా ఉండడానికి చక్కగా కాంపౌండ్ వాల్ వేసుకుంటాం. కాంపౌండ్ వాల్ పెట్టుకోలేదనుకోండి, ఈజీగా అందరు లోపల చొరబడేస్తారు. ఇంత పెద్ద క్యాంపస్ కూడా పెద్ద కాంపౌండ్ వాల్ ఉంది. దేనికి? ఓపెన్ ఉందనుకోండి, అంతా పబ్లిక్ ఇష్టం వచ్చినట్లు వచ్చేస్తారు. వేర్ ఈజ్ ద సేఫ్టీ? మంచిది కాదు. రక్షణగా భద్రంగా ఉండాలంటే ఒక కంచెలో బ్రతకాలి. ఆ కంచె గురించి మాట్లాడుతున్నాడు లేవియాకాండం 18:5. మనిషికి ఆత్మ సంబంధమైన కంచె ఏమిటి? ఫెన్స్ ఏమిటి? మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. డేవిడ్ బ్రదర్ అయినా చదివింది? ఓ, అక్కడ నీ వాయిస్ ఎంత స్పష్టంగా తెలుగు ఎట్లా వస్తుంది అబ్బా అనుకున్నా. వాట్ ఎ సర్ప్రైజ్ అనుకున్నా. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. సో మనిషి కంచె ఏమిటి? మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నువ్వు బ్రతకాలంటే దేవుని కట్టడలను గైకొను. అదే ఫెన్స్, అదే సేఫ్టీ. వెళ్ళుమా, అక్కడికి వెళ్ళండి. ఎక్కడికి వచ్చాం మనం? చేత్ దగ్గరకు ఉన్నాం. చేత్ మీరు క్యాచ్ చేస్తున్నారు. అర్థమవుతుందా మీకు? నో, అర్థం కాకపోతే చేయతాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. లేదా రికార్డింగ్ అవుతుంది, ఇది మీకు యూట్యూబ్లో ఉంటుంది, కాల్స్ చెక్ చేసుకోండి. మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే లామెంటేషన్స్, విలాపవాక్యములు. మన బైబిల్ స్టడీ ప్రతి అధ్యాయంలో 22 వచనాలు కనబడుతున్నాయి. ఎందుకు ఇర్మియా గారు ఆ విలాపవాక్యాలు రాసేటప్పుడు 22 అనే సీక్వెన్స్ ఫాలో అయ్యారు అని ఆలోచిస్తే, రోజు రోజుకి అక్షరాస్యత పెరగాలి, లిటరసీ పెరగాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ పెరగాలి. అప్పట్లోనే గుర్తిరిగి మీరు ఖచ్చితంగా ఈ అక్షరాలు నేర్చుకుంటారు. ఈ అక్షరాలు నేర్చుకున్న ప్రతిసారి మీకు గుర్తుండాలి, ఒకప్పుడు మనం అనేక విషయాల్లో తప్పిపోయాం. మీరు ఈ విలాపవాక్యాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం చేసిన తప్పు వలన మన దేశమే మనం కోల్పోయాం, మన దేశాన్నే కోల్పోయాం. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ జాతీయ గీతం నేర్చుకోవాలి అనే కండిషన్స్ ఉన్నాయిగా మనకు. నేషనల్ యాంథమ్ నేర్చుకోవాలి, జనగణమన, అది మన దేశం, మనం నేర్చుకోవాలి జాతీయ గీతం. ఎలాగైతే ఈ దేశంలో మనం ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటామో, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు అక్షరాలు నేర్చుకుంటున్న ప్రతిసారి ఇదిగో నేను చెప్పిన ఈ విలాప వాక్యాల్లో ఉన్న ఏ విషయాన్ని కూడా మర్చిపోకండి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వచనాన్ని లింక్ చేస్తూ రాశారు ఆ విలాప వాక్యాలు. మనం తెలుగులో ఉంది కనుక మనకు ఆ అక్షరాలు ఏంటి, ఆ సీక్వెన్స్, ఆ అలైన్మెంట్ వెంటనే క్యాచ్ చేయడం కష్టం. ఇంతకు ఆ 22 అక్షరాలు ఏంటి, దానిలో ఉన్నటువంటి భావం ఏంటి అని వెతికితే సామ్ నంబర్ 119లో 119 కీర్తనలో 22 అక్షరాలు మనకు కనపడ్డాయి. ఆ వరుస క్రమం తీసుకుంటూ వెళ్తే ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు కనబడుతున్నాయి. దేవుడే ప్రారంభికుడు, ఆయనే మనల్ని చేశాడు, ఆయనే మనకు ఊపిరిని పోసాడు శరీరానికి మరియు ఆత్మకు. ఆయన కట్టడలు మనకు కంచెగా ఉండాలి. శత్రువు రాకుండా ఉండాలంటే
వాక్యం అనే ఖడ్గాన్ని, రెండంచుల ఖడ్గాన్ని చేతపట్టుకో అనే అర్థాలు తెలియజేస్తున్నాయి ఒక్కొక్క అక్షరం. ఇది దాని మీనింగ్. అది నేను అప్పటి నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తున్నటువంటిది. ఆల్రైట్, ఇప్పుడు నంబర్ 9 టెట్ 119 కీర్తన 65 నుండి 72 వరకు. 65 నుండి 72 వరకు. తేత్ ఒక బాస్కెట్ లేదా సర్పెంట్. సర్పెంట్ అంటే ఏంటి? పాము, సర్పం అంటానే మనకేం గుర్తొస్తుంది? పాము అని చెప్పకండి, మనకు బైబిల్ ప్రకారంగా చెప్పండి. సర్పము అనగానే మన మైండ్లో ఏది గుర్తొస్తుంది? సాతానుడు హవ్వమ్మను మోసపుచ్చాడు, అదే గుర్తొస్తుంది కదా. కానీ బైబిల్లో 2 సర్పాలు కనబడతాయి. ఒకటి చెడ్డ సర్పం, ఇంకొకటి మంచి సర్పం. చెడ్డ సర్పము మరియు మంచి సర్పం. సర్పము అనగానే వెంటనే నెగటివ్గా తీసుకోకుండా, ఏ సర్పం గురించి మనం చదువుకుంటున్నాం, ఏ సర్పం గురించి మనకు బోధకుడు లేదా ప్రీచర్, పాస్టర్ గారు, సేవకులు మనకు వివరిస్తున్నారు అని వినేవాళ్ళు జాగ్రత్త వహించాలి. ఒక సర్పం చెడ్డది, ఇంకొక సర్పం చాలా మంచిది. ఎగ్జాంపుల్, ఫరో వద్దకు వెళ్ళినప్పుడు దేవుడు మీ చేతిలో ఉన్న కర్రను కింద పడేయండి అన్నాడు. పడేశారా లేదా? అప్పుడు పడేసిన కర్ర ఏమైంది? పాము అయింది. అప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న మంత్రగాళ్ళు కూడా వాళ్ళ చేతిలో ఉన్న కర్రను పడేశారు. అవి కూడా ఏమయ్యాయి? పాములయ్యాయి. అవి సర్పాలయ్యాయి. మోషే అహరోన్ గారి ద్వారా అయినటువంటిది కూడా సర్పమైంది. అవి సర్పాలే, ఇవి సర్పాలే. కానీ ఏం జరిగింది? శత్రువుల యొక్క సర్పం దేవుని బిడ్డల సర్పం చేత మృంగివేయబడ్డాయి అవన్నీ. ఈ సర్పం అంటే మోషే అహరోనుల గారి ద్వారా ఉన్నటువంటి సర్పం మిగిలిన సర్పాలను మింగేసింది. మీరు ఇది గమనిస్తే సర్పము అనగానే మన మైండ్ వెంటనే సాతానుడు అని కనెక్ట్ అయిపోతుంది. అయితే మరొక విషయం, సంఖ్యాకాండంలో ఒక మంచి సర్పం కనపడుతుంది. పాముల్లో కూడా మంచి పాములు ఉంటాయండి అని మాత్రం అనకండి. ఇక్కడ బైబిల్ అలా ఉంది అక్కడ పరిస్థితి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం. సంఖ్యాకాండం 21. ఎక్కువ ఉంది కనుక నేను చదువుతాను, చూడండి. 4వ వచనం నుండి చదువుతాను. వారు ఎదోము దేశమును చుట్టిపోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని ఈ అన్నం మాకు అసహ్యమైనదనేది. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయారు. చాలా సర్పాలు వచ్చి ప్రజలను కాటేసే ప్రజలు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమన్నది. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. దేవుడు ఏం చెప్తున్నాడు? వీళ్ళందరినీ పాములు గరిచాయి, అలాగే మోషేను ఓ పని చేయి, సర్పం లాంటి ఒక ఆకారం తయారు చేయి, ఒక స్తంభాన్ని నిలబెట్టి ఆ స్తంభం మీద ఈ పామును అలా పెట్టు. ఎవరికైతే పాము గరుస్తుందో ఈ పామును చూడాలి. పాము గరిచిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ స్తంభం మీద ఉన్న పామును చూడాలి. అప్పుడు వారిలో ఉన్న విషం ఈ పాములోకి వెళ్ళిపోతుందని చెప్పాడు. అన్నట్లుగానే సంఖ్యాకాండం 21లో 9వ వచనంలో, కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి
స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇతడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికాను. వచ్చి పాము కాటేసింది. కాటేస్తే ఏమి అమేజింగ్ కాంబినేషన్ చూడండి. వద్దు మా లైట్, చాలా చాలా బాగుంది కాంబినేషన్. మీరు గమనిస్తే వీరికేమో ఒక పాము వచ్చి విషం వేసింది. ఒక పాము వచ్చి విషం వేస్తే మోషే గారు స్తంభం మీద ఇంకొక సర్పాన్ని పెట్టి పాము గర్చిన వాళ్ళందరూ దీన్ని చూడండి అని చెప్పాడు. పాము గర్చిన వాళ్ళందరూ దీన్ని చూడండి అనేసరికి వాళ్ళు నిదానించి కర్ర మీద ఉన్న సర్పాన్ని చూడగానే వాళ్ళు బ్రతికిపోయారు చనిపోకుండా. నేను ఈ మధ్యకాలంలో చూశాను, కొందరు డాక్టర్స్ వారు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు వెహికల్ కార్ తీసుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు డాక్టర్స్ యొక్క సింబల్ని ఒక స్తంభం లాంటిది పెట్టి పాము చూపించింటాడు. మీరు గమనించారా? అరే ఏంటబ్బా వీళ్ళు స్తంభం వేసి పాము చూపించింటారు ఏంటని. లాయర్కి అయితే ఒక సింబల్ ఉంటుంది, ఒక వైట్ది ఇది చూపిస్తూ ఆ సింబల్ పెట్టి. ఇక ఆర్మీ డిఫెన్స్ ఫోర్సెస్ అయితే 3 సింహాలు ఉన్నటువంటిది ఒకటి పెట్టి బండి మీద పెట్టుకొని అలా పోతుంటాయి. వీళ్ళేంటబ్బా సర్పము స్తంభం మీద ఉన్నట్లు పెట్టుకొని పోతున్నారు ఈ డాక్టర్స్. నేను ఒక్కనే చూసానా, మీరు కూడా చూసారా? డాక్టర్లు వాడే వాహనాల మీద స్తంభం ఉండి పాము ఉంటుంది. వీళ్ళు చేసేదేమో వైద్యం, వీళ్ళు చేసేదేమో ట్రీట్మెంట్లు. కానీ ఇది ఉంది కదా, ఇదే కదా, ఇట్లాంటిదే పెట్టుకుంటారు డాక్టర్స్. ఈ సింబల్ ఎందుకు పెట్టుకుంటారు? స్తంభము, పాము, ఇవన్నీ ఆలోచిస్తే నాకు అప్పుడు అర్థమైంది, మనుషులకు రోగాలు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు బాగు చేసి పంపిస్తారు. ఒకప్పుడు ఏం జరిగింది, పాము కాటేసి మనుషుల ప్రాణాలు పోతున్నాయి సంఖ్యాకాండంలో. అప్పుడు దేవుడు ఏమన్నాడు, ఒక సర్పం రూపం తయారు చేసి అక్కడ పెట్టు. వాళ్ళు చూసినప్పుడంతా, పాము కాటేసినప్పుడు అంతా ఇక్కడ చూస్తారు, స్వస్థతను అందుతారు. సర్పాన్ని చూస్తే స్వస్థత, సర్పాన్ని చూస్తే హీలింగా అన్నట్లుంది సంఖ్యాకాండం 21లో. ఆల్ రైట్. అయితే విషం ఎక్కింది ఎవరికి? కరిపించుకున్నోడికి. కాటు ఎవరికైతే పడిందో వారికి వెళ్ళింది విషం. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? కానీ ఎప్పుడైతే చూస్తున్నారో కనీసం నాకు తెలిసి మనకు ఎవరికి కరవకూడదు, సారీ గాడ్ ఫర్బిడ్. ఎవరికైనా పాములు కరిస్తే మనం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ వేయించుకొని ఇంజక్షన్లు వేసి సెలైన్లు ఎక్కించి అన్నీ ఏవో చేస్తారు ఇక ట్రీట్మెంట్ అంతా. కానీ సంఖ్యాకాండం 21లో వీరు చాలా అదృష్టవంతులు. ఒక చిన్న నీడిల్ సిరంజి ఇంజక్షన్ కూడా పడకుండా దేవుడు వారి శరీరానికి ఏమాత్రము కొంచెం కూడా బాధ, నొప్పి అనేదే లేకుండా పాము కాటేస్తే మీరు ఆ స్తంభం మీద నిలబడిన సర్పాన్ని చూడడానికి పెట్టాడు సంఖ్యాకాండంలో. అప్పుడేమవుతుంది, పాము కాటేసే వాళ్ళందరూ ఈ సర్పాన్ని చూడగానే వారిలో ఉన్న విషయం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు దేవుడు. అంతే కదా, మనిషి బ్రతకాలంటే ఏమవ్వాలి? లోపల ఉన్న విషయం బయటికి వెళ్ళిపోవాలి, లోపల ఉన్న విషయం బయటికి వెళ్ళిపోవాలి. వారిలో కాటేస్తే దేవుని యొక్క ఏర్పాటు చొప్పున ఈ విషయం బయటికి వెళ్తాం. వినే వాళ్ళకి ఇది ఒక వెర్రితనంగా, పిచ్చితనంగా అనిపించచ్చు. కానీ రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన విషయాన్ని పరిచయం చేయడానికి దేవుడు ఆ సంఖ్యాకాండంలో ఒక విషయాన్ని మనకు పరిచయం చేశాడు. అదేమిటంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం. సంఖ్యాకాండం 21లో జరిగింది ఏదో మాయామంత్రం అని అనుకోకుండా రాబోయే రోజుల్లో దేవుడు మనిషికి ఇచ్చేటువంటి రక్షణ గురించి, సాల్వేషన్ గురించి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలోని చివరి మాటల్లో క్రీస్తు మన కోసము శాపమై అనే మాట కనబడుతుంటుంది. కనపడిందా మీకు? గలతీ పత్రిక 3:14. క్రీస్తు మన కోసము, నా ఒక్కడికే కనబడుతుందా, మీకు కూడా కనబడుతుందా? కనపడింది. అక్కడ ఫుట్ నోట్ ఏమైనా ఉందా? శాపగ్రాహి అయి అని ఉంది. శాపగ్రాహి అయి అంటే అర్థం ఏంటి? నేను స్వీకరిస్తున్నా, మీకున్న శాపాన్ని నేను తీసేసుకుంటున్నాను, మీకున్న శాపాన్ని నేను తీసేసుకుంటాను. శాపగ్రాహి అంటే అర్థం ఏంటి? పాపము వలన వచ్చు జీతం మరణం. మరణం అనేది ఒక శాపం. మనం పొందవలసిన మరణాన్ని, ఆ శాపాన్ని యేసుప్రభు ఏం చేశాడు? స్వీకరించాడు. ఆయన తీసేసుకున్నాడు. ఎలా తీసుకున్నాడు?
యోహాను సువార్త 3వ అధ్యాయం. ఎలా తీసేసుకున్నాడు అనంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు. యోహాను సువార్త 3:14-15 వచనాలు. అరణ్యములో మోషే అంటే ఏ సందర్భం తీసి మాట్లాడుతున్నాడు యేసుప్రభు ఇక్కడ? మనం ఇందాక సంఖ్యాకాండం 21లో ఏ సర్పాన్ని అయితే మోషే గారు ఎత్తారో ఆ సర్పం యొక్క రెఫరెన్స్ తీసుకొని మాట్లాడుతున్నారు యేసుప్రభు ఇక్కడ. చదవండి సిస్టర్. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించాలట. ఏలాగూ విశ్వసించాలి? నాకు పాము గరిచింది, ఇప్పుడు ఈ స్తంభం మీద ఉన్న సర్పాన్ని నేను చూస్తే నేను బ్రతుకుతాను. ఈ విషయం మోషే గారు అందరికి చెప్పారు అక్కడ అరణ్యంలో. ఇక్కడ కూర్చున్న మనకు కూడా నేను చెప్తున్న మాటలు అసలు ఇది ఎలా సాధ్యమవ్వా? విషం ఎక్కింది నాకు బాడీలో లోపల, దీన్ని చూస్తే ఎలా బ్రతుకుతానబ్బా? ఉత్త మాటలు చెప్తున్నాడండి ఈ మోషే, నమ్మేకి లేదు ఏం లేదు అనుకొని అట్లే వాళ్ళు దీన్ని చూడకుండా వెళ్ళిపోయారు అనుకోండి, ఏమవుతుంది వారి పరిస్థితి? నశించిపోతారు, ప్రాణం పోతుంది, చావు, మరణం. దాని గురించే యేసుప్రభు ఇక్కడ మాట్లాడుతూ యోహాను సువార్తలో అరణ్యములో మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఏం జరుగుతుంది? యెరూషలేము నుండి కల్వరి కొండ వద్దకు ఆయనను తీసుకెళ్ళి సిలువ మీద ఆయనను పెట్టి మేకులు కొట్టి ఈ పడుకోనున్నటువంటి ఈ సిలువను అలా ఎత్తి నిలబెట్టారు. నిలబెట్టగానే ఆ సిలువ మీద వ్రేలాడుతున్న ప్రభు, మనము యేసు ప్రభు అని పేరు మనకు వినపడగానే వెంటనే మనకు గుర్తొచ్చేది సిలువ మీద నా కొరకు బలయ్యాడు. కోర్స్ క్రిస్మస్ అప్పుడు బేత్లెహేంలో జన్మించాడనే జ్ఞాపకం చేసుకుంటాం. కానీ యేసు ప్రభు అనగానే ప్రతి క్రైస్తవునికి లేదా సమాజం అంతటికి ఫస్ట్ గుర్తొచ్చే సింబల్ ఏది చెప్పండి? సిలువ, సిలువ, సిలువ. యేసు ప్రభు అనగానే మనిషికి ఫస్ట్ మొదట గుర్తొచ్చేదే సిలువ మీద చేతులు చాచి వ్రేలాడుచున్న ఆయన దేహం కనబడుతుంది. ప్రతి ఒక్కరికి అది సందేహం. మీరు దేవుడు అంటారు, ఆయన ఎందుకు సిలువ మీద వేలాడదీయబడ్డాడు అని తెలియని వాళ్ళు అడిగే ప్రశ్న. అప్పుడు మనం వాళ్ళకి తెలియజేస్తాం ఏం జరిగిందని. మన హృదయాలలో మన కళ్ళకు వెంటనే కనపడేది యేసు ప్రభు అంటానే సిలువ మీద వేలాడుచున్న ఆయన కనపడతాడు. ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిందనంటే పాపం అనే విషయం మనలోనికి వెళ్ళి ఉండగా ఆ సిలువ మీద వేలాడుచున్న ప్రభువుని చూడండి ఒకసారి. నీ కొరకు నీ పాపాన్ని ఆయన తీసేసుకొని శాపగ్రాహిగా మారాడు. ఆ సిలువ సన్నివేశం ఎప్పుడు గుర్తు రావాలి. ఈ సిలువ మీద నా కొరకు ఆయన ఏం బలి అవ్వలేదు కాబట్టి నేను నమ్మేది లేదు అని వెనక్కి వెళ్ళిపోతే, ఆ రోజు స్తంభం మీద వేలాడ తీయబడిన ఆ సర్పమును చూడకుండా వెనక్కి వెళ్ళిపోతే వారు ఎలాగైతే ప్రాణాలు కోల్పోతారో, విశ్వసించు ప్రతివాడును ఎత్తబడిన మనుష్య కుమారుడు ఈ సర్పాన్ని చూడండి. ఆ రోజు అహరోను మోషే గారుల ద్వారా ఉన్నటువంటి ఆ సర్పం మిగిలిన సర్పాలను ఎలా మింగేసిందో, మిమ్మల్ని చంపాలని ప్రయత్నించిన అపవాది యొక్క పాపం అనే విషయాన్ని శిలువ మీద వ్రేలాడిన ఈ మంచి సర్పం లాగేసుకుంది. అది సన్నివేశం. అందుకే చెప్పాను, సర్పములలో మంచి సర్పము, చెడ్డ సర్పం. కాబట్టి ఏ సర్పం గురించి అడుగుతున్నారో, ఏ సర్పం గురించి మాట్లాడుకుంటున్నారో ఆలోచించాలి. ఎందుకంటే యేసు ప్రభువే చెప్తున్నాడు యోహాను సువార్త 3:14-15 వచనాల్లో, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగో ఎత్తనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవాలి. ఆల్ రైట్, లిస్ట్ దగ్గరకు వద్దామ్మా. ఎక్కడి వరకు వచ్చిందా? 9 దగ్గర ఆగాం మనం. అందుకే ఈ సర్పెంట్, బాస్కెట్ ఇన్ సర్పెంట్, హిడెన్ గుడ్ పొటెన్షియల్. వచ్చేదమ్మా, పక్కకి రండి. రోమా 8:28లో ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. చూద్దాం అక్కడ ఉన్నటువంటి రెఫరెన్స్ ఒకసారి మనం చూద్దాం.
రోమాపత్రిక 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నావని ఎరుగుతుంది. మేలే కదా. ఏమాత్రము గాయం అందకుండా ఆ రోజు సర్పం కాటు వేస్తే ఏమాత్రము దెబ్బ తగలకుండా అంటే నొప్పి కాకుండా దేవుడు వారికి ట్రీట్మెంట్ ఇచ్చేశాడు. అలానే మనకు కూడా ఇప్పుడు గాయపడినది ఆయన, గాయమొందిన మనము సాతాను చేత ఏమాత్రము ఇబ్బంది లేకుండా సాతాను యొక్క బంధకాల నుండి మనల్ని విమోచించి మన నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు. అక్కడి వరకు వచ్చింది. 22 అక్షరాలలో 9 విన్నాం. మిగిలిన విషయాలను వచ్చే వారం చూద్దాం. అంతవరకు సెలవు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈరోజు మీరు మాకు వినిపించిన ఈ సందర్భం, అక్షరాలు కూడా మీ మహిమ కొరకు రాయబడ్డాయి అన్న విషయం మేము తెలుసుకునేలాగున మా కనువిప్పు కలుగు చేశారు. నా తండ్రి, ఈ విషయాలు మా హృదయంలో భద్రపరుచుకొని మీలో స్థిరముగా బలముగా నాటబడుట కృప చూపమని వేడుకుంచి మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.